క్రైస్తత్వం అనేది ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళని కూడా చాలా ఇన్స్పైర్ చేసింది. యేసుక్రీస్తు బోధలు మహాత్మా గాంధీ లాంటి గొప్ప నాయకుడిని తయారు చేశాయి. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని చెప్పింది మహాత్మా గాంధీ కాదు, అది చెప్పింది స్వయంగా యేసుక్రీస్తు. కానీ క్రెడిట్ కొట్టేసింది ఎవరు? మహాత్మా గాంధీ ఖాతాలో పడిపోయింది ఆ క్రెడిట్. ఇలాగ అనేకులు క్రీస్తు బోధల నుంచి గొప్ప గొప్ప జ్ఞానాన్ని సంపాదించి మంచి పేరు సంపాదించుకున్నారు ఈ లోకంలో. కానీ క్రీస్తుకు రావాల్సిన పేరు, ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు ఇవ్వలేదు. అయినా సరే పోనీ ఇప్పుడు పాస్టర్లుగా పిలువబడే వాళ్ళు, బోధకులుగా చెప్పుకునే వాళ్ళు, పోనీ వీళ్ళు ఏమైనా విలువనిస్తున్నారా? క్రీస్తుని మహిమపరుస్తున్నారా అంటే లేదు. అతని బోధ దొంగ బోధ, ఇతని బోధ దొంగ బోధ అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ డిబేట్ల పేరుతో యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా కౌంటర్లు, ఇతని మీద అతను కౌంటరు, అతని మీద ఇతని కౌంటరు, నీది దుర్బోధ, లేదు నీది దుర్బోధ, ఇలా నడుస్తూ ఉన్నాయి. క్రైస్తత్వాన్ని మీరందరూ ఏం చేద్దామనుకుంటున్నారు? ఉన్న క్రైస్తత్వాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మీరు క్రీస్తు బోధలను ఫాలో అయ్యే వాళ్ళేనా? కూర్చొని మాట్లాడుకోలేరా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా మిగతా వాళ్ళకంటే బెటర్గా. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో పాస్టర్లుగా చెప్పుకునే వాళ్ళందరూ కలిసి కిరణ్ పాల్ గారిని కలవండి. గుడివాడ WCM గుడివాడ కిరణ్ పాల్ గారిని, ఆయనతో కలిసి కౌన్సిలింగ్ చేయించుకోండి. ఆయన కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆయన ఉద్దేశం ఏమిటో, ఇలాంటి విషయాల పట్ల ఎలా ఉండాలో నేర్చుకొని ఆ తర్వాత వీడియోలు చేయండి. ఒక క్రైస్తవుడిగా చెప్తున్నా.